హలో అండి. ఈరోజు మనం చేదు లేకుండా ఈ కాకరకాయ కూరని ఎలా వండుకుందామో చూద్దాం. చాలామందికి కాకరకాయ అనేది కాస్త చేదుగా ఉంటుందని ఇష్టపడరు. కానీ చేదు లేకుండా ఇష్టంగా టేస్టీగా వండినట్టయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సరే, ఈరోజు మనం చేదు లేకుండా ఎలా చేద్దామని చూద్దాం. నేనైతే దాన్ని కాకరకాయని సన్నగా తరుముకొని అలా ఉప్పు పసుపు వేసి కాసేపు నానబెట్టాను అన్నమాట. అందరికీ తెలిసినదే, నా స్టైల్ చూపిద్దామని ఈరోజు వీడియో చేశాను. కాస్త ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఇక మనం కూరలోకి ఎలా చేద్దామో చూద్దాం. మొదటిగా నేను ఈ కాకరకాయని చక్కగా నూనెలోకి వేయించుకొని ఉల్లిగడ్డలు వేసి రెండు మగ్గాక అందులో కాస్తంత పసుపు వేసాను. ఆ తర్వాత అందులో ఇక మనము ఉప్పు కారం కావాల్సినంత రుచికి తగ్గట్టుగా చూసుకొని ఒక 1 స్పూన్ ఆఫ్ అల్లం కూడా వేసాను. చూస్తున్నారా? చక్కగా దాన్ని కలుపుకొని మగ్గే విధంగా మూత పెట్టి ఉంచాలన్నమాట. చూడండి ఎంత చక్కగా మగ్గిందో. కరివేపాకు, ఒక్క టమాటా వేసాను. దాన్ని ఇలా కలుపుకొని మంట చిన్నగా పెట్టి మగ్గే విధంగా మూత పెట్టి ఉంచండి. చూస్తున్నారా? ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మగ్గిన కూరని మనం కాస్తంత రుచిగా మార్చుకోవడం కోసం నెక్స్ట్ కారం పొడి కాస్త కావాల్సినంత మనం వేసుకోవచ్చు. చూస్తున్నారా? కూర దగ్గరగానే ఉంటుంది, గ్రేవీగా ఏం చేయలేదు, దగ్గరగా రుచిగా ఉంటుంది. మనం తింటున్న నాన్ వెజ్ చికెన్ మటన్ కంటేనూ ఇది చాలా రుచిగా ఉంటుంది. మనకి కారం పొడి వేసాను. చూస్తున్నారా? ఈ కారం పొడి కాస్త నేను ఇంట్లో తయారు చేసుకున్నది, బయట కొన్నది కాదు. చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు సరిపడా చూసుకున్నాను, దగ్గరగా మగ్గింది. థ్యాంక్ యూ వ్యూవర్స్. టేస్ట్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.